మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా అంటే అవునన్నట్టే కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో యుద్ధం ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా రగులుతుంది. అగ్రరాజ్యం అమెరికా నేరుగా రణరంగంలోకి దిగనుందనే వార్తలు ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. యుద్ధం మొదలైంది అంటూ ఖమేనీ చేసిన వ్యాఖ్యలు వెనుక ఆంతర్యమేంటి? ఇందులో అమెరికా పాత్ర ఎంత? ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య తీవ్ర రూపం దాల్చిన యుద్ధం, రెండు దేశాల మధ్య యుద్ధంతో రగులుతోన్న పశ్చిమాసియా, ఖమేనీ లొంగిపోవాలన్న డొనాల్డ్ ట్రంప్, నమీ పేరుతో యుద్ధం మొదలైందన్న ఖమేనీ. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఇరు దేశాల మధ్య యుద్ధంలో పశ్చిమాసియా రగులుతోంది. అగ్రరాజ్యం అమెరికా నేరుగా రంగంలోకి దిగనుందనే వార్తలు ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఖొమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలిసిన పేర్కొన్న ఆయన ప్రస్తుతానికి చంపాలనుకోవడం లేదని అన్నారు. ఆయన బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారతాయని హెచ్చరించారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ కనిపించింది. నమీ పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్ తో కలిసి ఖైబర్ కు వచ్చేశారని అందులో రాశారు. దీంతో పాటు ఖడ్గం పట్టుకుని కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫోటోను దీనికి జత చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్టుగా ఆ చిత్రంలో ఉంది. ఈ పోస్ట్ చూస్తుంటే యుద్ధం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధం మొదలైందంటూ అందులో ఖమేనీ రాశారు. దీంతో ఇరాన్ అప్రమత్తమైంది. ఒకవేళ వాషింగ్టన్ కూడా టెలవీవ్ తో చేతులు కలిపి దాడి చేస్తే తగిన జవాబు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ రాజధాని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేసింది. ఇజ్రాయెల్ చేసిన తాజా దాడుల్లో ఇరాన్లో 585 మంది మృతి చెందినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. దాదాపు 1326 మంది గాయపడ్డట్టు చెప్పాయి. మృతుల్లో 239 మంది టెహ్రాన్ పౌరులు, 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్టు సమాచారం. అయితే ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గత వారం ఆపరేషన్ రైజింగ్ లైన్ చేపట్టింది. దీంతో టెహ్రాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. ఇప్పటివరకు దాదాపు 400 బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది. అత్యంత ఎక్కువ ఎత్తులో ప్రయాణించే క్షిపణులను ప్రతిఘటించేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు యారో సిస్టమ్ ను వినియోగిస్తున్నాయి. దీంతో పాటు డేవిడ్ సిస్లింగ్, అమెరికా సరఫరా చేసిన ప్యాట్రియాట్స్, అలాగే థాడ్ బ్యాటరీస్ వంటి అధునాతన లేయర్డ్ మిసైల్స్ డిఫెన్స్ వ్యవస్థలను రంగంలోకి దించాయి. ఇక ఈ క్రమంలోనే టెహ్రాన్లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. సైరన్లు మోగాయి. అటు టెల్ అవీవ్ లో కూడా పేలుళ్లు సంభవించాయి. ఉద్రిక్తతల దృష్ట్యా జెరూసలంలోని అమెరికా ఎంబసీని మూసివేస్తున్నట్లుగా సంబంధిత అధికారులు ప్రకటించారు. ఇజ్రాయెల్ పై హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది. తమపై దాడి చేసి ఇజ్రాయెల్ భారీ తప్పిదం చేసిందని, అందుకు శిక్ష తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమేనీ తెలిపారు. ఇజ్రాయెల్ దాడుల వేళ మీడియా సమావేశం విడుదల చేసిన ఆయన ఇరాన్ లొంగిపోదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ట్రంప్ హెచ్చరికలను ఉద్దేశిస్తూ అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుందన్నారు. అంతేకాదు అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలన్నారు. ఇజ్రాయెల్ తో కొనసాగుతున్న పోరులో అమెరికా జోక్యం చేసుకుంటే అది పశ్చిమాసియాలో విస్తృత యుద్ధానికి దారి తీస్తుందని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కూడా హెచ్చరించారు. ఘర్షణల నేపథ్యంలో తొలిసారి స్పందించిన ఆయన తమపై దాడులకు ధీటుగా స్పందిస్తామన్నారు. ఇరాన్ కు 3 మూల స్తంభాలుగా ఉన్న వాటినే ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఈ 3 స్తంభాలు ఏమిటంటే, ఒకటి ఇరాన్ మిలిటరీ కమాండ్, రెండోది రాజకీయ నాయకత్వం, మూడోది ఇరాన్ అణు కార్యక్రమాలు. ఈ 3 ఇజ్రాయెల్ కీలకమైన లక్ష్యాలు. ఇజ్రాయెల్ ముందుగా ఇరాన్ మిలిటరీ అధిపతులను ఎంచుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని కట్టుదిట్టమైన భద్రతున్న IRGC పై ఇజ్రాయెల్ దాడి చేసింది. IRGC అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ప్స్. ఇరాన్ లో అత్యంత శక్తివంతమైన మిలిటరీ విభాగం ఇది. ఇరాన్ ప్రభుత్వాన్ని సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమేనీకి రక్షణ కల్పించే ప్రధాన మిలిటరీ విభాగమే IRGC. ఈ పవర్ఫుల్ మిలిటరీ విభాగానికి చెందిన ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసి దాని చీఫ్ అంతం చేసింది. IRGC చీఫ్ మేజర్ జనరల్ హుసేన్ సలామీ IRGC కి 6 ఏళ్ల క్రితం అధిపతిగా సలామీని ఖమేనీ నియమించారు. అమెరికా ఇజ్రాయెల్ ను బెదిరించడంలో సలామీ ఫేమస్. ఇప్పుడు ఈ జనరల్ మృతి చెందాడు. అంతేకాదు జనరల్ మొహమ్మద్ బాఘేరీని కూడా ఇజ్రాయెల్ హతమార్చింది. అసలు ఎవరి బాఘేరీ అని చూస్తే అతడే ఇరాన్ సాయుధ దళాల చీఫ్. మరో కీలకమైన వ్యక్తి మేజర్ జనరల్ ఘోలా మాలి రషీద్. ఇతడు డెప్యూటీ కమాండర్. తన కుమారుడితో పాటు రషీద్ కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ సైనిక శక్తిపై ఇజ్రాయెల్ భారీ దెబ్బే కొట్టింది. ఆ దేశం మిలిటరీ టాప్ లీడర్షిప్ అంతా అంతమైంది.
ఇక ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖొమేనీని అంతం చేస్తేనే యుద్ధం ముగుస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు జరుగుతున్నాయని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు తమ దేశ పౌరులు అప్రమత్తంగా మెలగాలని హెచ్చరికలు జారీ చేశాయి. అయితే ఈ యుద్ధంలో టెహ్రాన్ సైనిక మౌలిక సదుపాయాలను దెబ్బతీసి భారీ విజయం సాధించామని ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ ప్రత్యుద్దాడులను అడ్డుకునేందుకు ఆ దేశం తీవ్రంగా చెమటోడుస్తోంది. ఇప్పటికే ఐరన్ డోమ్ కు చిల్లుపడ్డంతో ఇరాన్ ప్రయోగించే క్షిపణులు కీలక ప్రాంతాల మీదకు దూసుకొస్తున్నాయి. దీంతో వాటిని అడ్డుకునేందుకు నెతన్యాహు సర్కార్ భారీగా వెచ్చించాల్సి వస్తోందట. దీని గగనతల రక్షణ వ్యవస్థ నిర్వహణ కోసం ఒక్క రాత్రికి ఏకంగా $285 మిలియన్ మేర అంటే భారత కరెన్సీలో దాదాపు 2400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా దాదాపు 3 డజన్ల రీఫ్యూయలింగ్ ట్యాంకర్లను ఐరోపా దేశాలకు చేర్చింది. వీటిని గల్ఫ్లోని తమ బేస్లను రక్షించే ఫైటర్ జెట్లు ఇరాన్ పై భారీ బాంబులతో దాడి చేసే లాంగ్ రేంజ్ బాంబర్లు వాడుకునేందుకు సిద్ధం చేసినట్లు అనుమానాలున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికాపై ప్రతిదాడి చేయాలంటే ఇరాన్ క్షిపణులు దాదాపు 10,000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని ప్రయాణించాలి. అంత సామర్థ్యం ఉన్న మిసైల్స్ దాని వద్ద లేవు. అయితే దీనికి ప్రత్యామ్నాయ వ్యూహం ఇరాన్ వద్ద ఉంది. ఈ క్రమంలో ఇరాన్ మద్దతున్న హౌతీలు ఇరాక్, సిరియాలోని సాయుధ ముఠాలు ఎర్ర సముద్రంలోని నౌకలపై తిరిగి దాడులను ప్రారంభించే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఆ పరిస్థితుల్లో ఇరాన్ కూడా హెర్ముజ్ లో అండర్ వాటర్ మైన్స్ ను పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ లో స్థావరాల వద్ద ఉన్న అమెరికా యుద్ధ నౌకలు బయటకు వెళ్లే వీలు లేకుండా ఇరుక్కుపోతాయి. ఆ సమయంలో ఇరాన్ వాటిపై క్షిపణి దాడులు చేసి ధ్వంసం చేస్తుంది. అమెరికా జోక్యం చేసుకుంటే వాటి స్థావరాలపై దాడి చేస్తామని ఇప్పటికే ఇరాన్ తేల్చి చెప్పింది కూడా. ఇక మధ్య ప్రాచ్యంలోని ఇరాక్, యుఏఈ, జోర్డాన్, సౌదీ అరేబియా, ఖతార్లో ఉన్న 40,000 మంది అమెరికా మిలిటరీ సిబ్బంది ప్రమాదంలో పడతారు. ఇరాన్ దాడులు ఇరాక్ లోని స్థావరాలతోనే మొదలు కావచ్చు. ఎందుకంటే అక్కడ టెహ్రాన్ మద్దతు ముఠాలు చురుగ్గా ఉన్నాయి. ఈ ప్రదేశంలో ప్రతిదాడికి ఇరాన్ పెద్దగా సన్నాహాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. క్షిపణుల పరిధిలోకి బహ్రెయిన్, ఖతార్, యుఏఈ ఉన్నాయి. ఒక్కసారి వీటిపై దాడి జరిగితే చమురు ధరలు భోగ్గుమనడంతో పాటు పశ్చిమాసియాను మొత్తం యుద్ధంలోకి లాగినట్లవుతుంది. మొత్తానికి పెద్దన ట్రంప్ యుద్ధరంగంలోకి దిగితే 3వ ప్రపంచ యుద్ధం తప్పదన్న సంకేతాలు వినబడుతున్నాయి. ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ పై దాడులకు 100 డ్రోన్లను రంగంలోకి దించింది. ఈ డ్రోన్లన్నింటినీ అడ్డుకున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే ఇజ్రాయెల్లో ఇరాన్ డ్రోన్ దాడుల ప్రభావం ఎలా ఉంది, ఎంత విధ్వంసం జరిగింది, అసలు యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, ఇందులో పెద్దన్న పాత్ర ఎంత అన్నది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది.